ఇవాళ గిగ్ వర్కర్లు డ్రైవర్లు సమ్మె చేయబోతున్నారు. గిగ్ వర్కర్లు అంటే స్విగ్గీలు, జొమాటోలు, బ్లింకిట్, లేకపోతే జెప్టో, ర్యాపిడో, ఓలా, ఊబర్ ఈ సంస్థలకు సంబంధించిన ఎవరైతే ఆ కార్మికులు ఉన్నారో వాళ్ళంతా ఆ గిగ్ వర్కర్లు, డ్రైవర్లు సమ్మె చేయబోతున్నారు. 12 గంటలు మొత్తం ఈ సేవలు ఆగిపోతాయి. జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ సంస్థల సేవలు పూర్తిగా ఆగిపోతాయి. ఇప్పుడు బుక్ అయితే లేదా మరి చూడాలి. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు యూనియన్ల పిలుపు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆగస్టు 8వ తేదీ తర్వాత నిరవధిక సమ్మె చేస్తామని వెల్లడి. దాదాపుగా ఒక్క తెలంగాణలోనే ప్రత్యక్షంగానే 5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉంటారు. మరి వీళ్ళు ఏదో చట్టం తీసుకొచ్చినామన్నారు కదా, మరి ఎటుపోయిందా చట్టం? సో దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది గిగ్ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆకస్మిక సమ్మె చేపట్టబోతున్నారు. ఈ మేరకు ఆయా యూనియన్ల ప్రతినిధులు సతీష్ కుమార్, షేక్ సలావుద్దీన్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 3 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొంటారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్ల సమ్మెతో రాష్ట్రంలో 12 గంటల పాటు ఓలా, ఊబర్, ర్యాపిడో, ఫోర్టన్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ తదితర కంపెనీల సేవలు ఆగిపోతాయి. హైదరాబాద్లోని సిఐటియు కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో సమ్మె వాల్ పోస్టర్ను ఆయా సంఘాల ప్రతినిధులు ఆవిష్కరించారు. సంబంధిత వివరాలను మంగళవారం వారు మీడియాకు వెల్లడించారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2025 ప్రకారం యాప్ బేస్డ్ రవాణా సేవల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కనీస బేస్ ఫేర్ చెల్లించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయా సంస్థలే ఇష్టానుసారంగా ఛార్జీలు నిర్ణయించే విధానానికి ముగింపు పలకాలి అని డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్ల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లపైన ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 8వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెతో పాటు నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. సో ఈ మద్దతుకి ఈ సమ్మెకి సిఐటియు, ఐఎన్టీయూసీ, ఇతర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నాయట. మనం కూడా ఆ కార్మికులకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది.